అందరికీ నమస్తే। నిన్న చెన్నూరు సభలో మాజీ శాసనసభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు అడ్డం పొడుగు చెన్నూరులో ఉసుక దంద చేసి చెన్నూరులో భూముల దంద చేసి చెన్నూరులో దళిత సామాజిక వర్గంలో పుట్టినప్పటికీ దళితుల యొక్క భూములు జాగలు గుంజుకొని వీడి అలా అడ్డం పొడుగు బాల్క సుమన్ గాడు వీడు బాల్క సుమన్ కాదు రాసలీల సుమను ఈ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఉమ్మడి బామ్మర్ది మా బాల్క సుమన్ బామ్మర్ది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ చెప్పు చూపించడం జరిగింది। మరి మా బామ్మర్దిని మేము ఏమనాలి? బాల్క సుమన్ అనేటువంటి మా బామ్మర్ది ఆ రోజు ఉద్యమం పేరుతో పొద్దుందాకా ఉద్యమం చేసుడు పొద్దుకిన తర్వాత ఇవాళ హైదరాబాద్ లో ఉండేటువంటి ఆనాటి ఆంధ్ర కాంట్రాక్టర్లు కావచ్చు, ఆంధ్ర బిజినెస్ మెన్లు కావచ్చు, లేదా ఆంధ్రాకు సంబంధించినటువంటి మరి లక్షలాది రూపాయలు కలిగినటువంటి పెట్టుబడులు కావచ్చు, ఉన్నత వర్గాల వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని పైసలు అడుక్కొచ్చుకొని అనేక మంది ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది మహిళల యొక్క ఆ రోజు చదువు పేరుతో వచ్చినటువంటి ఎంతో మంది విద్యార్థుల యొక్క మాన ప్రాణాలను మరి చెరిపేసినటువంటి నీచమైన సంస్కృతి ఈ బాల్క సుమన్ గాడు ఆ రోజు ఉద్యమం చేస్తున్నా అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో రౌడీజం చేసిండు। ఈ చిల్లర నా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేంత మొగోడైందా అని నేను అడుగుతా ఉన్నా। హుజూరాబాద్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఈ మా పొత్తుల బామ్మర్ది మా బాల్క సుమన్ బామ్మర్ది ఆ రోజు హుజూరాబాద్ లో కూడా ఇవాళ ఆడోళ్లను చెరిపేసిండు, ఆడోళ్ల మాన ప్రాణాలతో ఆడుకున్నాడు। దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటకు రావడం జరిగింది। వీనికి ఎందుకు ఇంత అహంకారం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఇదేనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీరి యొక్క బానిస కుక్కలకు ఇలాంటి ఎంగిలి మెతుకులు తిని ఎంగిలి కుక్కలకు ఆశపడేటువంటి కుక్కలు నేర్పినటువంటి భాషా సంస్కృతి అని నేను అడుగుతా ఉన్నా। ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆనాటి ఆ గద్దముక్కు కేసీఆర్ గాని మరి పోటువను ఇట్లనే చెప్పులతో కొట్టినరా, లేకపోతే కేసీఆర్ యొక్క మరి మాటలు మాట్లాడుకుంటూ కేసీఆర్ తిట్టుకుంటూ చెప్పులు చూపించరా అని నేను అడుగుతా ఉన్నా। మాకు చెప్పులు చూపియ రాకుండా మాకు లేకుండా ఈ చెప్పులు ఇటువంటి బూట్ కాలుతుంది అనే చెప్పులు లేకుండా బాల్క సుమన్ బిడ్డ బేషరతుగా క్షమాపణలు చెప్పు ముఖ్యమంత్రి గారికి, బేషరతుగా మాట్లాడడం మాటలు వెనక్కి తీసుకో, లేకపోతే ఈ బూట్ కాలుతో తంతం నిన్ను ఈ మాట కూడా తెలియజేస్తా ఉన్నా। తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ దిగినా నేను వదిలిపెట్టాం। 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు నీ మీద దాడులకు కూడా సిద్ధమవుతారనే మాట తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ మీ ప్రభుత్వం గానీ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నది ఎప్పుడు కూడా మేము మాట్లాడడం తప్పితే ఈ విధంగా చెప్పులు మేము చూపించలే। చెప్పులు మాకు లేకుండా ఒక్కొక్క చెప్పు 3000 రూపాయల చెప్పు, ఈ చెప్పులతో కొడితే కూడా నీకు సిగ్గొత్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా। బాల్క సుమన్ గా బరిదయించిన రాసలీల సుమన్ గా బేషరతుగా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో మా బామ్మర్ది, లేకపోతే మాత్రం నువ్వు ఆడలతో చేసినటువంటి రాసలీలన్నింటినీ బయట పెడతాం। నీ యొక్క రాజకీయ భవిష్యత్తు నేటితో మరి సమాప్తం కాబోతుందనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు గారు ఇదేనా నీ పార్టీ నాయకులకు నేర్పించినటువంటి సంస్కృతి? సిగ్గు శరం నీకేమైనా ఉన్నదా? అధికారం కోల్పోయినావు, జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడనరా, మాట్లాడేటప్పుడు సమయం పాటించని చెప్పి నీ కార్యకర్తలకు ఇలాంటి పెంపులకు చిల్లర నాకు చెప్పు, లేకపోతే మాత్రం చెప్పు కేసీఆర్ నీ మీద కూడా లేస్తుంది। మరి మాకు చెప్పులే కాదు, నిన్ను కొడతాము, నీ కొడుకును కొడతాము, నీ హరీష్ రావును కొడతాము, నీ సంతోష్ రావును కొడతాము। ఇలాంటి వాక్యాలు చేసేటువంటి ఈ చిల్లర మాత్రం ఇవాళ ఒళ్ళుకు చెప్పనుకొని కొట్టి బట్టలు ఇప్పి కూడా తంతమనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ బేషరతుగా ముఖ్యమంత్రి రెడ్డి గారికి క్షమాపణలు చెప్పి మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం। జై కాంగ్రెస్, జై